వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. ఈరోజు క్యాడ్ క్యామ్ సబ్జెక్ట్లో సిరీస్ ఆఫ్ లెక్చర్స్ కింద థర్డ్ లెక్చర్ డిజైన్ ప్రాసెస్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి లాస్ట్ లెక్చర్లో ప్రొడక్ట్ సైకిల్ కింద డిజైన్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, డిజైన్లో మనకి ప్రోడక్ట్ కాన్సెప్ట్ వస్తుంది, తర్వాత కంప్యూటర్ డిజైన్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత మనకి డ్రాయింగ్స్ ప్రొడ్యూస్ చేస్తాము అనుకున్నాం. దీస్ ఆర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది డిజైన్. వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైన్ ప్రాసెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. So design, if you consider any product design, it consists of series of steps that engineers follow to come up with a solution to a problem. So మనకి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా there will be a series of steps. So these steps may be sometimes iterative in nature. సో ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం సిస్టమేటిక్గా చేస్తే ఒక ప్రోడక్ట్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం టెక్నికల్గా. సో ది ప్రాబ్లమ్ మేబీ ఫిజికల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, లేదా ప్రాబ్లమ్కి ఏదైనా సొల్యూషన్, ప్రాసెస్కి ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి. ప్రాబ్లం ఏదైనా సరే డిజైన్లో మనం చేసేది ఒక టెక్నికల్ సొల్యూషన్. దానికి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో కొన్ని ఇటరేటివ్ నేచర్లో ఉంటాయి. సో షింగ్లీ model of engineering design. Shingley, a author, according to him, the design process is having a sequence of steps, iterative steps. Those are classified into 6 steps or 6 stages. The first one, recognition of a need, definition of a problem, synthesis, analysis and optimization, evaluation and presentation. సో ఈ డిజైన్ స్టెప్స్లో ఇది కన్వెన్షనల్గా చేసే మోడల్. ఇది అంటే వితౌట్ యూజింగ్ కంప్యూటర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎనీ ప్రోడక్ట్, దీస్ ఆర్ ది స్టెప్స్ అవైలబుల్. వీటిలో మనం కొన్ని వాటికి కంప్యూటర్ సప్లై చేస్తాం, అది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటున్నాం. సో ఫస్ట్ డిజైన్, కన్వెన్షనల్ డిజైన్ ఆ ట్రెడిషనల్ డిజైన్లో ఏమేం చేస్తాం, వాట్ ఆర్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అని ఇచ్చాము, వాటి గురించి డిస్కస్ చేస్తాం. దెన్ హౌ ఇన్ వాట్ లొకేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ కంప్యూటర్స్, దట్ క్యాడ్ మోడల్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎట్ ది ఎండ్. సో రికగ్నిషన్ ఆఫ్ ఎ నీడ్, ఫస్ట్ వన్. రికగ్నిషన్ ఆఫ్ ఎ నీడ్ అంటే ఏంటంటే మన ప్రాబ్లము, మనకి టెక్నికల్గా ఏ ప్రోడక్ట్ డిజైన్ చేయాలా. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ ఉంది, లేదా ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్లో మనకి ఏదన్నా సమ్ ఎర్రర్ కానీ ప్రాబ్లం కానీ వస్తూ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయటం. లేదా బిజినెస్ ఆపర్చునిటీ, అంటే మార్కెట్లో ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని ఒక ప్రాబ్లం కింద తీసుకోవటం. సో ఫస్ట్ మనము మిషన్లో మన దగ్గర ఉండే కాంపోనెంట్లో కానీ, ప్రోడక్ట్లో కానీ, ఆర్ ఎక్విప్మెంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలటం. లేదా మార్కెట్ ఆపర్చునిటీ తీసుకొని ఒక కొత్త ప్రోడక్ట్కి ప్రాబ్లంగా తీసుకొని మనం డిజైన్ స్టార్ట్ చేయటం. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లం. సో రికగ్నిషన్ ఆఫ్ ఎ నీడ్. దెన్ వీ హ్యావ్ టు డిఫైన్ ద ప్రాబ్లం. Define the problem means it involves actually specifications of the item to be designed. అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఒక ప్రోడక్ట్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అది ఏ ఫీచర్స్ ఉండాలా, అవి ఫిజికల్ షేప్ కానివ్వండి, ఆ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఇలాగా ఆపరేట్ చేయాలా, ఇలాంటి మోషన్స్ ఉండాలా, అల్టిమేట్గా నాకు ఈ ఆపరేషన్ చేయాలా, లోడ్ ఎత్తాలా, ఇంత లోడ్ దించాలా, అలాంటివి కానివ్వండి. కాస్ట్ రిలేటెడ్ కానివ్వండి, హై కాస్ట్ ఉండకూడదు, తక్కువ కాస్ట్ ఉండాలా, హై క్వాలిటీ ఉండాలా, అండ్ ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్, తక్కువ కన్జంప్షన్స్ ఇవ్వాలా,
పవర్ కన్జంప్షన్ కానివ్వండి, ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఆర్ కాస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది మోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అల్టిమేట్గా మనకి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ అంటే షేపు, సైజు, కలరు, దోస్ రిలేటెడ్. అట్లానే ఫంక్షనల్ అంటే దాని వర్కింగ్లో ఉండే పర్ఫార్మెన్స్, కాస్ట్, క్వాలిటీ అండ్ ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్. తక్కువ కన్జంప్షన్ తీసుకోవటం, ఎక్కువ వర్క్ చేయటం, ఇలాంటి ఆర్ లోడ్ తక్కువగా ఉండటం, సో ఫోర్సెస్ తక్కువ రావటం. అంటే మనకి రోటరీ కాంపనెంట్స్ ఉన్నప్పుడు లోడ్ ఎక్కువ, రోటరీ కాంపనెంట్స్ కానీ ఉంటే అవి మాస్ రొటేట్ అవుతుంటే మనకి హై ఫోర్సెస్ వస్తాయి. అలాంటివి ఏమైనా తగ్గించుకోవటం. అంటే అల్టిమేట్గా జనరల్గా ఎట్లా ఉంటాయంటే నాకు ఈ షేప్ కాంపనెంట్ కావాలా, అట్లానే వెయిట్ తక్కువగా ఉండాలా, నాకు ఇలాంటి ఆపరేషన్స్ చేయాలా, దాంట్లో ఫ్రిక్షన్ ఉండకూడదు, ఎక్కువ మైలేజ్ రావాలా, ఇలాంటివి జనరల్గా మనకి ప్రాబ్లంలో ఐడెంటిఫై చేసే ది ఫీచర్స్ అనమాట. వీటిని మనము ఏదైతే కాంపనెంట్లో ఐడెంటిఫై చేసామో దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం కన్స్టెంట్స్ ఇస్తాం. వెయిట్ వచ్చేసి 3 kgs కంటే మించకూడదు, కాస్ట్ వచ్చేసి 200 కంటే పెరగకూడదు. ఇంతకుముందు 500 ఉంది, ఇప్పుడు 200 కంటే పెరగకూడదు. వెయిట్ వచ్చేసి సమ్ 3 kg 4 kg ఉందనుకోండి కాంపనెంట్, అది 2 kg రావాలా. క్వాలిటీ హైగా ఉండాలా. హై స్ట్రెంగ్త్ అంటే కటింగ్ ఫోర్సెస్, ఏదైనా ఫోర్సెస్ వస్తే విస్టాండింగ్ కెపాసిటీ ఉండాలా. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ ఇలాంటి వాటిని అంటే మనం క్లియర్గా డిస్క్రైబ్ చేయాలా ప్రాబ్లమ్ని. అంటే మనకి ఏం కావాలా, అల్టిమేట్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ ది డిజైన్, దట్ వీ హ్యావ్ టు డిఫైన్ యాజ్ అ కన్స్టెంట్ ఫర్ ది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం, మనకి ఏం కావాలో క్లియర్గా డిఫైన్ చేసాం, ప్రోడక్ట్లో ఈ ఫీచర్స్ ఉండాలా అని డిఫైన్ చేసాం. నెక్స్ట్ సింథసిస్. It is a process of, it involves the application of scientific principles and process to provide a solution to a problem in a development of a problem or developing a problem, a product. అంటే మనకి ఈ ఇంజనీరింగ్ నాలెడ్జ్లో మనం గేర్ చేసిన హౌ టు డిజైన్ ఏ కాంపనెంట్, సిస్టమేటిక్గా ఒక డిజైన్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంట్ చేయటం. అట్లానే ఒక్కసారి డిజైన్ చేసింది యాక్సెప్ట్ కాదు. సమ్టైమ్స్ 30 mm డయామీటర్ అయితే సరిపోతుంది అనుకున్నాం ఒక పర్టికులర్ కేసులో. ఆ 30 mm డయామీటర్ ఉండే కేసు ఇంకో ఎనాలిసిస్లో ఇంకో రిక్వైర్మెంట్కి సరిపోకపోవచ్చు. సో ఒక ఎనాలిసిస్లో మనం డిసైడ్ చేసిన 30 mm ఇంకో రిక్వైర్మెంట్కి 30 mm సరిగా సెట్ కాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 30 mmని మళ్ళీ మోడిఫై చేయడానికి ట్రై చేస్తాం. సో ఇట్లాగా ఒక ప్రాబ్లంలో ఇలాగ మనం చేసే డిజైన్ స్టెప్స్ అన్నీ ఇటరేటివ్ నేచర్స్ ఉంటాయి. అంటే ఒక ప్రోడక్ట్ ఇట్స్ నాట్ కాంపనెంట్, ఇట్ ఈస్ నాట్ సింప్లీ కన్సిస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ కాంపనెంట్. ప్రోడక్ట్ అంటే నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ ఉంటాయి. ఒక కార్బొరేటర్ తీసుకోండి, చాలా కాంపనెంట్స్ ఉంటాయి. ఒక ఇంజన్ తీసుకోండి, చాలా కాంపనెంట్స్ ఉంటాయి. ఈ అన్ని కాంపనెంట్స్ డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా అసెంబ్లీ చేసి వాటిని మనం రన్ చేస్తే మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఒక్కొక్క కాంపనెంట్ని మనం డిజైన్ చేసిన ఆ అసెంబ్లీ వచ్చినప్పుడు అది మనకి కావాల్సిన రిక్వైర్మెంటు ఫుల్ఫిల్ కాకపోవచ్చు. అందుకని ఏం చేస్తాము, ఒక్కొక్క కాంపనెంట్ని డిజైన్ చేసి ఎనాలిసిస్ అంటే టేకింగ్ ది వాట్ ఇస్ ద స్ట్రెంత్ రిక్వైర్డ్, సో హౌ చెకింగ్ విత్ అవైలబుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, వాట్ ఇస్ ద మ్యాక్సిమం స్ట్రెస్, వాట్ ఇస్ ద మినిమం డిఫార్మేషన్, those things we are going to identify with a mathematical procedure. ఆ వచ్చిన ఒక కాంపనెంట్ ఓకే అయితే, ఒక పార్ట్ ఒక రిక్వైర్మెంట్కి ఓకే అయిపోతే మిగతా రిక్వైర్మెంట్స్ మనకి చాలా ఉన్నాయి. వెయిట్, కాస్టు, మెటీరియల్, పెర్ఫార్మెన్సు, ఇలాంటి 4 క్యారెక్టరిస్టిక్స్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో ఒకదానికి సరిపోయింది, ఇంకో దానికి సరిపోకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఈ చేసిన డిజైన్నే మళ్ళీ ఇటరేటివ్ ప్రొసీజర్లో మళ్ళీ ఇంకో దానికి కూడా చేయాల్సి ఉంటుంది. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అన్ని ఫీచర్స్కి సంబంధించి డిజైన్ క్యాలిక్యులేషన్స్ యాక్సెప్టబుల్ రిజల్ట్స్ వస్తే అప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అందుకనే సింథసిస్, అనాలిసిస్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇటరేటివ్ ప్రాసెస్.
సో మనకి అన్ని ఫీచర్స్ని మనం సాటిస్ఫై చేయలేం. సో ఇప్పుడు కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ 200 రూపీస్కి పెంచకూడదని చెప్పాం. అట్లానే వెయిట్ వచ్చేసి 2 kgs కంటే పెరగకూడదని చెప్పాం. కానీ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి అల్టిమేట్గా ఎక్సలెంట్గా ఉండాలా, కటింగ్ ఫోర్స్ ఇంత క్వాంటిటీ, అది మన విస్టాండింగ్ కెపాసిటీ వచ్చి ఇంత లోడ్కి విస్టాండ్ కావాలని చెప్పాం. కానీ ఇవి అన్నీ కూడా మ్యాచ్ కాలేకపోవచ్చు. సో దానికోసం ఏం చేస్తాం, ఆప్టిమైజేషన్. సో టేకింగ్ ఆల్ ది ఫీచర్స్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది ప్రొసీజర్ and ultimately we are going to meet all the features with a certain extent that comes under optimization. సో ఈ ఆప్టిమైజేషన్ ప్రొసీజర్లో మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేటివ్ చేసుకొని అన్ని ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసి విత్ ఎ కాంప్రమైజ్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ దిస్ ఇస్ ద సేఫ్ డిజైన్ ఫర్ ది ప్రోడక్ట్. సో ఈ ప్రాసెస్ సింథసిస్ అనాలిసిస్ అంటే ఇండివిజువల్ కాంపోనెంట్ని చూసుకోవటం, and putting all components together, and we have to check the assembly so that if it is acceptable thing, then the design is okay for the further step. It will go for the further step. So then evaluationలో మనం ఏం చేస్తున్నామంటే మన డిజైన్ ఏదైతే చెప్పామో స్పెసిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయా లేదా చూస్తాం. ఇట్ ఈస్ మేబీ ఫిజికల్ appearance or physical dimensions or the performance related or functional related. సో దీనికి మనం ఏం చేస్తామంటే డిజైన్ మ్యాథమెటికల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ మీద డాక్యుమెంట్ వచ్చేసింది ఇప్పుడు. సో వాటిని ప్రోటోటైప్ డెవలప్ చేస్తాం. ఆ ప్రోటోటైప్ మోడల్ని మనం టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేసిన దానికి రిజల్ట్ కానీ ఓకే అయితే అప్పుడు ఈ ప్రోడక్ట్ని మనము డాక్యుమెంటేషన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్కి ఇస్తాం. లేదంటే అగైన్ విల్ గో ఫర్ సింథసిస్ అనాలిసిస్ అండ్ ఇటరేటివ్ ప్రొసీజర్ విత్ ఇటరేటివ్ ప్రొసీజర్ అండ్ వీఆర్ గోయింగ్ టు అగైన్ కంక్లూడ్ వన్ బెస్ట్ సొల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎవల్యూషన్ వైడ్ ఇన్ ది టెస్టింగ్ వైజ్ ఆ ప్రోటోటైప్ మోడల్ డెవలప్ చేసుకొని అంతా టెస్టింగ్ వైడ్ ఇట్ ఈస్ ఓకే అయితే మళ్ళీ ఇంకో స్టెప్కి పోతాం. లేదంటే అదే సైక్లిక్ ఆపరేషన్స్. సో అంటే సింథసిస్ అనాలిసిస్ ఎవల్యూషన్ ఈ 3 స్టెప్స్లోనే మన డిజైన్ తిరుగుతుంటుంది. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం ఫర్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రోడక్ట్ కానీ ఓకే అయిపోతే దెన్ విల్ గో ఫర్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అంటే ఏంటి, మనం చేసిన డిజైన్ని డాక్యుమెంట్ చేయటం అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాంపోనెంట్స్ డైమెన్షన్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఎట్లా అసెంబ్లీ చేయాలా, ఇలాంటివన్నీ డాక్యుమెంట్ చేయాలంటే డ్రాయింగ్స్ ఉపయోగపడతాయి. సో ఈ డాక్యుమెంటేషన్ కొన్నిసార్లు మనకి మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, బిల్ ఆఫ్ మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లానే అసెంబ్లీ చేసుకోవడానికి సంబంధించిన డ్రాయింగ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అసెంబ్లీ ఎట్లా చేయాలని దానికి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా మనకి ఇక్కడికి వస్తాయన్నమాట. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి వస్తుంది, ప్రోడక్ట్ అసెంబ్లీకి వస్తుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్కి ఆ మెటీరియల్ పర్చేజ్కి ఆ టూల్స్ కన్జ్యూమర్ పర్చేజ్కి కావాల్సిన ఇన్ఫర్మేషను ఈ డ్రాయింగ్స్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఏ మెటీరియల్స్ వాడాలా దానికి సంబంధించి. సో ఒక పర్టికులర్ కాంపోనెంట్కి సంబంధించిన ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన ఆల్ కాంపోనెంట్స్, వాటి యొక్క డ్రాయింగ్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, అవి అసెంబ్లీ చేసిన విధానము, తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, టాలరెన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన అన్నీ కూడా మనం ఈ డాక్యుమెంటేషన్లో ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ జనరలీ నోన్ as టెక్నికల్ డ్రాయింగ్స్ ఆర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో ఈ డ్రాయింగ్సే మనకి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్కి త్రూ ప్రాసెస్ ప్లానింగ్ వెళ్తాయి. అక్కడ వాళ్ళు ప్రాసెస్ ప్లానింగ్ చేసి త్రూ మిషనింగ్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ చేస్తాం. ఇది ట్రెడిషనల్ మెథడ్లో చేసేది. ఈ ట్రెడిషనల్ మెథడ్లో రికగ్నిషన్ ఆఫ్ ఏ నీడ్, డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లం వచ్చేసి జనరల్గా మనం ఈ కంప్యూటర్స్ అక్కడ ఉండి ఏం చేసేదేమి ఉండదు. కంప్యూటర్స్ ఏం చేస్తుంది, ఇట్స్ ఓన్లీ క్యాలిక్యులేషన్లో కానీ ఎక్కడైనా సరే మనము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫాస్ట్గా చేస్తుంది, ఎర్రర్ ఫ్రీ చేస్తుంది, డాక్యుమెంటేషన్ స్టోర్ చేస్తుంది, అంతకుమించి ఏం చేయదు. రికగ్నిషన్ ఆఫ్ ఏ నీడ్ అంటే మనమే చేయాలా, డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లం అంటే మనకి కస్టమర్ ఏదైతే ఇస్తారో, కస్టమర్ కానీ మార్కెట్ సర్వేలు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాండర్డైజ్ చేసుకుంటాం. ఇంకా సింథసిస్, అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్ అండ్ ఎవల్యూషన్ స్టేజెస్లో మనం కంప్యూటర్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ డిజైన్ స్టెప్స్ని మనకి ట్రెడిషనల్ డిజైన్ స్టెప్స్ని షింగ్లే అనే ఆథర్ మనకి ఇచ్చారు.
డిఫైన్ చేశారు. ఇప్పుడు ఈ 6 స్టెప్స్ని మనము కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. సో వీటిలోనే మనకి ఈ 4 లాస్ట్ 4 స్టెప్స్లోనే మనం కంప్యూటర్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. సింథసిస్, అనాలిసిస్, ఆప్టిమైజేషన్, ఎవాల్యూషన్ అండ్ ప్రజెంటేషన్ స్టేజెస్లో కంప్యూటర్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. సో ఇంప్లిమెంట్ చేస్తాం. యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ అసిస్టింగ్ ది కంప్యూటర్స్ ఇన్ ది సింథసిస్, అనాలిసిస్, ఆప్టిమైజేషన్, ఎవాల్యూషన్ అండ్ presentation stages so that the traditional method of designing will become computer aided designing. Now we'll go for CAD model. సో అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ మనకి ఫస్ట్ మన ప్రాబ్లం డిఫైన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఐడెంటిఫై చేయటం, డిఫైన్ చేయటం, ఈ రెండు అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ కాన్సెప్ట్ అని అంటాం కదా. ఈ ప్రోడక్ట్ కాన్సెప్ట్లో మనకి షేప్ ఏంటి, సైజ్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏమేమి కావాలో మొత్తం మనకి తెలుసు కాబట్టి ప్రోడక్ట్ కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాన్సెప్ట్లో నుంచి మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే జామెట్రికల్ మోడల్ క్రియేట్ చేస్తాం. ఈ కన్వెన్షనల్ మెథడ్లో ప్రోడక్ట్ అంతా అయితే కానీ మనకి ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయితే కానీ మనం చూడడానికి ఉండదు. కానీ క్యాడ్లో మనకి ఇనిషియల్ స్టేజ్లోనే ప్రోడక్ట్ కాన్సెప్ట్ కానీ ఉంటే కంప్లీట్గా దాని యొక్క జామెట్రికల్ షేపు, సైజు, ఫీచర్స్ మనం కంప్యూటర్స్ స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. అందువల్లే క్యాట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనేది మోర్ పాపులర్ అయింది. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి జామెట్రికల్ మోడలింగ్. జామెట్రికల్ మోడలింగ్ మనం కన్సిడర్ చేస్తే ఇది మ్యాథమెటికల్ డిస్క్రిమినేషన్. కంప్యూటర్లో బొమ్మ కనిపిస్తుంది అంతే. కంప్యూటర్లో ఆన్ ది స్క్రీన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ జామెట్రికల్ మోడల్. ఆ మోడల్ మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. బట్ మనం యాక్చువల్గా చేసేది ఏంటంటే బ్యాక్ ఎండ్లో స్క్రీన్కి మనం మన కంప్యూటర్కి ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రోడక్ట్, మేబీ రిలేటెడ్ టు షేప్, సైజ్ అండ్ అదర్ ఫీచర్ అంటే షేప్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, అండ్ లోడ్ బేరింగ్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ది జామెట్రీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రోడక్ట్, దట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్. అంటే జామెట్రికల్ మోడల్ టెక్నికల్గా మనం కన్సిడర్ చేస్తే ఇట్స్ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్. అది మనం కంప్యూటర్స్కి ఇస్తే ఆన్ ది స్క్రీన్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై యాజ్ ఏ geometrical model. The geometrical model may be 3-dimensional, 2-dimensional, it may be solid model, surface model, wireframe model, like that. సో ఈ జామెట్రికల్ మోడల్ గురించి మళ్ళీ సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ జామెట్రికల్ మోడల్ మనం క్రియేట్ చేయడానికి మనకు సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఏంది, క్యాటియా ఉంది, ఆటోకాడ్ ఉంది, అండ్ సాలిడ్ వర్క్స్ ఉంది, అండ్ సో మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ప్రోయి ఉంది, ఇట్లాంటివి. సో వీటిలో మనం ఏం చేస్తామంటే జామెట్రికల్ మోడల్కి డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఆ పాయింట్స్ నుంచి లైన్స్ కనెక్ట్ చేయటం, లైన్స్ నుంచి ప్లేన్ కనెక్ట్ చేయటం, ప్లేన్స్ నుంచి సాలిడ్ కనెక్ట్ చేయటం, దాని యొక్క క్రియేట్ చేయడానికి మనము ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ అంతా మనం కంప్యూటర్ ఇంటరాక్షన్లో మనకి ఇస్తే మనకు కావాల్సిన డయాగ్రామ్, మనకు కావాల్సిన గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ది మోడల్ అపీరియన్స్ విల్ బి వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆన్ ది స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్. సో దాంట్లో మనం ఏం చేస్తుందంటే ఈ జామెట్రికల్ ఎంటిటీస్ టు క్రియేట్ మోడల్స్, పాయింట్స్, లైన్స్, సర్కిల్స్ అవి ఇస్తాం. అవి క్రియేట్ చేసిన తర్వాత మనకు మోడల్ కాదు, దానికి మనకు ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ ఉంటాయి. ఏమేంటి, స్కేలింగు, రొటేషను, ఎడిటింగు, యూనియను, సబ్స్ట్రాక్టు, ఇంటర్సెక్షను, ఇలాంటి ఆపరేషన్స్ చేసిన తర్వాత, ట్రాన్స్ఫార్మేషన్స్ చేసిన తర్వాత మనం 2Dనా 3D మోడల్గా క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఏదైనా సాఫ్ట్వేర్ తీసుకుంటే క్యాటియాలో కానీ, క్యాడ్ కానీ, ఆటోకాడ్ కానీ, ఐరన్ క్యాడ్ కానీ, ప్రోయిలో కానీ ఉండే టూల్స్, మనం మోడల్ చేయడానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ టూల్స్ ద్వారా జామెట్రికల్ మోడల్ క్రియేట్ చేస్తాం. అంటే కంప్లీట్గా ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో అనేది ఫస్టే ప్రోడక్ట్ చేయకముందుగానే ఆన్ ది స్క్రీన్ వీ కెన్ ఏబుల్ టు సీ. ఇలాంటి ఫీచరు మనకి కన్వెన్షనల్ మెథడ్స్లో, కన్వెన్షనల్ టెక్నిక్స్లో లేదు, అంటే ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్లో లేదు. మనకి అంతా అయితే కానీ ప్రోడక్ట్ కనపడదు. ప్రోటోటైప్ మోడల్ తీసుకున్న తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఏది ట్రెడిషనల్ మెథడ్స్లో. కానీ జామెట్రికల్ మోడలింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ఫస్ట్ స్టెప్లోనే మనం ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ జామెట్రికల్ షేప్ కానివ్వండి, సైజ్ కానివ్వండి మనము చూడవచ్చు, అందరూ చూడవచ్చు. తర్వాత సో దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జామెట్రికల్ మోడల్. చూడండి, ప్రోడక్ట్ ఇది రియలైజ్ అయ్యి బయటకు వస్తేనే మనకి ఈ విధంగా చూడగలం. కానీ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ఇలాంటి మనం చేయాల్సిన ప్రోడక్ట్ని ఆన్ ది స్క్రీన్ వీ కెన్ ఏబుల్ టు మోడల్. సో ఇట్ మే బీ 3-dimensional అసెంబ్లీ మోడల్.
ఇట్లానే ఇంకో కాంపనెంట్, దీనికి సంబంధించిన క్రాస్ సెక్షన్ వ్యూస్ అన్నీ కూడా ప్రోడక్ట్ లేకుండానే మనం ఆన్ ది స్క్రీన్ బిఫోర్ డూయింగ్ ది ఫస్ట్ ప్రోడక్ట్ we can able to see complete details of the component, shape, size, everything on the screen with the aid of geometrical modeling. So once geometrical modeling అయిపోతే మనకి సెంట్రలైజ్డ్ డేటాబేస్ క్రియేట్ అయినట్టే, అంటే ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు దానికి డేటాబేస్ ఎంత లోడ్స్ విస్టాండ్ అవుతున్నాయి, మనం అనుకుని డిజైన్ చేస్తున్నవి ప్రోడక్ట్కి ఎంత లోడ్ విస్టాండ్ అవుతుంది, ఎంత హీట్కి విస్టాండ్ అవుతుంది, టెంపరేచర్ ఎంతవరకు విస్టాండ్ అవుతుంది, అట్లానే సడన్ ఫాలింగ్ లోడ్స్కి ఎట్లా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం చెక్ చేయాలా, ఎనాలిసిస్ చేయాలా, ఉంటుందా లేదా, ఎంత థిక్నెస్ పెడితే ఉంటుంది, ఇలాంటివంటి దానికి ఇంజనీరింగ్ ఎనాలిసిస్ ఉంది. ఈ కన్వెన్షన్ మనకి ఇంతకుముందు కంప్యూటర్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఇంజనీరింగ్ ఎనాలిసిస్ ఎట్లా చేసామంటే మనకి టెక్స్ట్ బుక్లో చదివిన ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ బట్టి చేసేవాళ్ళు. దాంట్లో ఏంటంటే మనకి ఈక్వేషన్స్ రెగ్యులర్ షేప్స్కి అయితే సరిపోతాయి. మనకి మన ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే దాంట్లో ఇరెగ్యులర్ షేప్స్, ఇరెగ్యులర్ జామెట్రీస్ ఉంటాయి, వాటికి స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉండవు. ఇప్పుడు సర్కిల్ ఈక్వల్ టు π/4d² ఏరియా వచ్చేస్తుంది మనకి. పెరిమీటర్ అంటే πd వేసుకుంటే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది. అట్లానే ఒక ఇరెగ్యులర్ షేప్కి దానికి ఈక్వేషన్ రావాలంటే ఉండదు. ఆ ఈక్వేషన్ వస్తే కానీ మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయలేం, ఏరియా వస్తే కానీ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయలేం, స్ట్రెస్ వస్తే కానీ దాని యొక్క థిక్నెస్ విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేయలేం, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేం. వీటన్నిటికీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇంతకుముందు తీసుకున్న కన్వెన్షన్ మెథడ్స్లో తీసుకున్న ఈ ఎంపిరికల్ ఈక్వేషన్స్, ఎనాలిటికల్ ఈక్వేషన్స్ సరిపోవు. సో దానికోసం వచ్చేసి సపరేట్ ఎనాలిసిస్ ప్రొసీజర్ని డెవలప్ చేశారు. ఈ ఎనాలిసిస్ ప్రొసీజర్ని మనం ఏమంటున్నాం అంటే ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ అని అంటున్నాం. సో దానికి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ వచ్చి జామెట్రికల్ మోడలింగ్ క్రియేట్ చేస్తాం. అందుకని మీకు క్యాడ్లో ఒక క్యాడ్ మోడలింగ్ మనం ఒకసారి చేసిన తర్వాత దాంట్లో నుంచి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి జామెట్రికల్ మోడలింగ్ ఉంటే ఎనాలిసిస్ పార్ట్ చేసుకోవచ్చు, జామెట్రికల్ మోడలింగ్ ఉంటే ఆటోమేటిక్ డ్రాయింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, జామెట్రికల్ మోడలింగ్ ఉంటే మిషనింగ్ అప్లికేషన్స్, ఎన్సీ ప్రోగ్రామింగ్ మిషన్ ద్వారానే రాయొచ్చు, కంప్యూటర్ ద్వారానే రాయొచ్చు. అది జామెట్రికల్ మోడలింగ్ ఉంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఏ కాంపోనెంట్స్ కావాలో ఎంత కావాలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకనే నేను ఇంతకుముందు జామెట్రికల్ మోడలింగ్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఫర్ ది కాంపోనెంట్ అని చెప్పాను, ఆ ప్రోడక్ట్ అని చెప్పాను. సో ఈ ఫీచర్స్ అన్నింటినీ మనకి ఈ ఎనాలిసిస్లో, ఇంజనీరింగ్ ఎనాలిసిస్లో ఇంప్లిమెంట్ చేయడానికి మనకి కంప్యూటర్స్ ద్వారా చేయడానికి ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ అని చేసాం. ఈ ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్లో ఏం చేస్తాం అంటే ప్రోడక్ట్ ఒక మోడల్ వచ్చిన తర్వాత, జామెట్రికల్ మోడలింగ్ వచ్చిన తర్వాత దాన్ని డిస్క్రిటైజ్ చేస్తాం, అంటే మెషింగ్ చేస్తాం. మెషింగ్ చేసేసి దానికి బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తాం. బౌండరీ కండిషన్స్ ఏ అండ్ ఫిక్స్ చేస్తున్నాము, ఎక్కడ లోడ్ పడుతుంది, లోడ్ పడినప్పుడు ఎక్కడ స్ట్రెసెస్ వస్తాయి, ఎక్కడ స్ట్రెయిన్ వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవుతున్నది, ఇలాంటివన్నీ అనాలిసిస్ చేయడానికి సమ్ ప్రొసీజర్ ఉంది. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్కి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో అది ఫైనైట్ ఎలిమెంట్ ఇంజనీరింగ్ అనాలిసిస్లో ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్కి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంది. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి జామెట్రిక్ మోడలింగ్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్లో మనం ఎనాలిసిస్ చేయడానికి ఈ జామెట్రిక్ మోడలింగ్ ఉపయోగపడతాయి. ఈ అనాలిసిస్ అనేది ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టాటిక్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అంటే డిఫార్మేషను, డిఫ్లెక్షను, స్ట్రెస్సు, స్ట్రెయిన్, అలాంటివి. హీట్ ట్రాన్స్ఫర్, టెంపరేచరు, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫరు, మెటీరియల్ థర్మల్ ఎక్స్పాన్షన్స్, ఇవి చూడడానికి హీట్ ట్రాన్స్ఫర్ అనాలిసిస్. డైనమిక్ బిహేవియర్, సడన్ ఫాలింగ్ లోడ్స్కి, మాస్ ప్రాపర్టీ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్లా ఉంది, అండ్ టోటల్ మాస్ ఎంత వస్తున్నది, ఇలాంటి అనాలిసిస్కి. అట్లానే ఫ్లూయిడ్ మెకానిక్స్ అప్లికేషన్స్, అంటే మనకి కంప్యూటర్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అని ఉన్నాయి. సో దాని అప్లికేషన్స్కి, వీటన్నిటికీ కూడా ఈ ఇంజనీరింగ్ జామెట్రిక్ మోడలింగ్ అని వచ్చిందనంటే ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ అయినా మనకి ఈరోజు ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ కానీ అదర్ మెథడ్స్, కంప్యూటర్ ద్వారా చేయగలిగిన మెథడ్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫైనైట్ ఇంజనీరింగ్ అనాలిసిస్ జనరల్గా కంప్యూటర్స్లో క్యాడ్లో మనం ఇంప్లిమెంట్ చేసే ఇంజనీరింగ్ అనాలిసిస్ అనేది జనరల్గా వచ్చేసి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ ఉంటుంది. సో ఆ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ మీకు సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ ఇయర్ చదువుతారు అది. సో అప్పటి వరకు ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అంటే జామెట్రిక్ మోడలింగ్ తీసుకొని దాన్ని డిస్క్రిటైజ్ చేసి దాని మీద లోడ్స్ అప్లై చేస్తే అది మనకి డిఫార్మేషన్ కానివ్వండి, మనకు కావాల్సిన ఏదైతే ఫీచర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, డిఫార్మేషన్ అయితే డిఫార్మేషన్, స్ట్రెసెస్ అయితే స్ట్రెసెస్, అట్లానే హీట్ అయితే హీటు, లేదా ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ మోషన్లో ద్వారా వచ్చే ఫ్రిక్షన్, ఏది కావాలంటే దాన్ని మనం ఎనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనకి ఇంజనీరింగ్ ఎనాలిసిస్కి సపరేట్ సాఫ్ట్వేర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్కి యాన్సిస్ ఉంది, అందరికీ పాపులర్, మనకి బీటెక్ చదివే వాళ్ళందరికీ తెలుసుంటుంది. ఇది యాన్సిస్లో మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అది
తర్వాత ఒకసారి ఇంజనీరింగ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనకి కాంపనెంట్స్ అసెంబ్లీ చేసినప్పుడు రోటరీ మోషన్ కానీ రిలేటివ్ మోషన్ చేసినప్పుడు వాటికి అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏదన్నా లింక్స్ తగులుతున్నాయా, డెడ్ సెంటర్ దగ్గర లోడ్ ఎంత వస్తుంది. డెడ్ సెంటర్ అంటే టాప్ ఎండ్ సెంటర్ అనమాట. రోటరీ కాంపనెంట్ తీసుకుంటే పైన కింద అక్కడి నుంచి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది కాంపనెంట్ వచ్చేసి రివర్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐస్ ఇంజిన్లో టాప్ డెడ్ సెంటరు బాటమ్ డెడ్ సెంటర్ ఉంటాయి. అక్కడ ఏంటి పిస్టన్ పై దాకా పోయి అక్కడి నుంచి కిందకి వస్తుంటుంది. ఆ డెడ్ సెంటర్స్ అంటారు. ఆ డెడ్ సెంటర్లో ఏమన్నా మనకి లోడ్స్ ఎక్కువ వస్తున్నాయా, ఇలాంటివి చేయాలంటే కైనమాటిక్స్ పోవాలి. సో కైనమాటిక్స్ దగ్గర మనకి కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో క్యాటియాలో మనం చేయొచ్చు కైనమాటిక్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం చూసేసి ఎక్కడైతే మన ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ దగ్గర మనము ఫర్దర్ మోడిఫికేషన్స్ చేయొచ్చు అనమాట. డిజైన్ రివ్యూ అండ్ ఎవల్యూషన్ అంటే రోటరీ సిమ్యులేషన్ ఏదైతే ఉందో అవి ఎట్లా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, రోటరీ మోషన్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా మనం కాంపోనెంట్ తయారు చేసి చూసే దానికంటే కూడా ముందు కంప్యూటర్ స్క్రీన్ మీద చూడవచ్చు. దాంట్లోనే మనము ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో ముందే ఐడెంటిఫై చేయొచ్చు. చేసేసి ఫైనల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ప్రొడక్ట్ ఎవల్యూషన్ by taking the one prototype model and will conduct some test. Then we'll go for if it is acceptable, because most of the errors అన్ని ఆన్ స్క్రీన్ చూసేసాం. సో ఇంకా పోతే ఫిజికల్ గుడ్స్ వన్స్ బిఫోర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రోడక్ట్ జస్ట్ విల్ డూ వన్ ఫిజికల్ మోడలింగ్, prototype modeling, then we'll test it. So if it is almost it is acceptable means then we'll go for drafting work. ఈ డ్రాఫ్టింగ్ వర్క్లో కూడా మనం కంప్యూటర్ ఇంప్లిమెంట్ చేసేసాం ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్. ఇంతకుముందు మనం డ్రాయింగ్ అనేది ఈ విధంగా చేసేవాళ్ళం. ఏది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఆటో క్యాడ్లోకి తీసుకొని చేసేవాళ్ళం. దీంట్లో మనం చేసింది ఏంటంటే మన కంప్యూటర్ స్క్రీన్ ఉండేది. ఇంతకుముందు మినీ డ్రాఫ్టర్ బదులు కంప్యూటర్ స్క్రీన్ ఉంది. పెన్సిలు అవి బదులు ఎరేజరు ప్రొట్రాక్టర్ బదులు కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది. ఈ రెండు వాడేసి మనము డ్రాయింగ్స్కి ఇచ్చాము. ఇట్ ఈజ్ ఇంటరాక్టివ్ డ్రాయింగ్. ఇప్పుడు అట్లా కాదు, ఒక జామెట్రిక్ మోడల్ని క్రియేట్ చేసాం అనుకోండి. ఇది చూడండి, ఒక పైపు ఒక ఫ్లేంజీ జామెట్రిక్ మోడల్ క్రియేట్ చేసాం. దానికి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది సిస్టమ్ విత్ కంప్లీట్ డీటెయిల్స్. ఇది జామెట్రిక్ మోడలింగ్ కానీ మనకు కానీ ఉంటే ఆటోమేటెడ్ ప్లాట్ డ్రాయింగ్స్ అనేది వచ్చేస్తాయి. దాని యొక్క ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ ఐసోమెట్రిక్ వ్యూ పర్స్పెక్టివ్ వ్యూ దానికి కావాల్సిన డైమెన్షన్స్ అదర్ డైమెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆన్ స్క్రీన్ మనం తెచ్చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఇదే మనకి కన్వెన్షనల్ మెథడ్స్లో డ్రా చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, అట్లీస్ట్ 2 hours or 3 hours తీసుకుంటుంది. ఇవి లేకుండా ఫింగర్ ట్రిప్స్ అనమాట. జస్ట్ కమాండ్ కొట్టంగానే మనకి ఆన్ స్క్రీన్ కంప్లీట్ కట్ సెక్షన్ వ్యూస్, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ ఆన్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ గో ఫర్ ప్రింట్అవుట్. సో చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది అడ్వాంటేజెస్. ఇప్పుడు దాకా మనం చూసింది ది స్టెప్స్ ఇన్ ది కన్వర్షన్ డిజైన్ ప్రాసెస్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది కంప్యూటర్స్ ఇన్ ది డిజైన్ ప్రొసీజర్, కన్వర్షనల్ డిజైన్ aspects. That is geometrical modeling, synthesis, analysis, evaluation and presentations are replaced with are modified with the computer application. Now those steps are called geometrical modeling, engineering analysis, design review and evaluation, automated drafting. ఈ ఏరియాస్లో మనం కంప్యూటర్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రోడక్ట్ని డిజైన్ చేస్తాం. దిస్ ఇస్ ద డిజైన్ ప్రొసీజర్ అవైలబుల్ విత్ ద కంప్యూటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.